గునుగాక. గతించిన వారము దేవుని యందు భయభక్తులు గలవారు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ద్వితీయోపదేశకాండం 5:29లో దేవుని యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞను పాటింతురు అని చదివాం. 2వ సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనములో దేవుని యందు భయభక్తులు గలవారు నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవిస్తారు అని చదివాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనములో దేవుని యందు భయభక్తులు గలవారు నమ్మకమైన యథార్థమైన మనస్సుతో ప్రవర్తింతురు అని చదివాం. అంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞ పాటిస్తారు. దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనను సేవిస్తారు. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇప్పుడు 4వ అంశము దగ్గరకు వస్తే దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనను స్తుతిస్తారు. ఆయనను స్తుతిస్తారు. మరి దేవుని వాక్యములో నుండి మనము చూస్తే కీర్తనాకారుడు 113వ దావీదు కీర్తన 3వ వచనములు అంటాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమ వరకు ఆయనను స్తుతించు ఉన్నానన్నాడు. అంటే సూర్యోదయము సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించే వరకు కూడా భక్తుడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. దేవుని పిల్లలారా, కీర్తనాకారుడు 69వ దావీదు కీర్తన 30వ వచనములు అంటాడు, నేను పాడుతూ ఆయనను స్తుతించెదను అన్నాడు. చదవండి. 69:30లో చూస్తే కీర్తనలతో, అంటే కీర్తనలు అంటే పాటలతో పాడుతూ నేను దేవుని స్తుతించెదను అన్నాడు. స్నేహితులారా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమ వరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను దేవుని ఎలాగున స్తుతిస్తాను అంటే ఆయనను పాటలు పాడుతూ కీర్తించుచు కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తాను. 109వ దావీదు కీర్తన 30వ వచనములో మనం చూస్తే, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏమండి, ఎక్కడంట? అనేకుల మధ్య. చూడండి, దావీదు దేవుని ఎలా స్తుతిస్తున్నాడు అంటే, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమ వరకు నేను దేవుని స్తుతిస్తాను. నేను నా దేవుని ఎలా స్తుతిస్తాను అంటే పాటలు పాడుతూ కీర్తనలతో దేవుని నేను స్తుతిస్తాను అన్నాడు.
ఎక్కడ స్తుతిస్తాడు అంటే అనేక మంది ప్రజలు ఉండగా అనేక ప్రజలు మధ్య నేను దేవుని స్తుతిస్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవదాసయ్య గారు చెప్పారు, ఒక చిన్న స్తుతి మన స్థితిని మారుస్తుంది అన్నారు. దేవుని బిడ్డలారా, మరి దేవునిని ఎందుకు స్తుతించాలి? దేవునిని మనము ఎందుకు స్తుతించాలి? లారా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయములో 10వ వచనములో దేవుడు ఇశ్రాయేలులతో ఒక మాట అంటూ ఉన్నాడు. నీవు తిని తృప్తి పొంది నీకు దేవుడిచ్చిన మంచి దేశమును బట్టి, ఇశ్రాయేలులకు దేవుడు ఏమిచ్చాడట అంటే మంచి దేశం ఇచ్చాడంట. ఏమ్మా, ఏమిచ్చాడు? మంచి దేశం ఇచ్చాడు. మంచి దేశం ఇచ్చినందుకు మీరు నన్ను స్తుతించాలన్నాడు. మరి దేవుని మనము ఎందుకు స్తుతించాలి అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము సంసృష్టి కలుగు చేయలేని దాని కొరకు, ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. ఆయన మంచి పదార్థములను మనకు భుజింపచేయుచు ఉన్నాడు. ఏమండి, ఆయనను మనం ఎందుకు స్తుతించాలంటే మంచి పదార్థాలు ఇస్తూ ఉన్నాడు. మనం తినడానికి మంచి ఆహారం, మంచి పదార్థాలు ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులైన వారు దేవుని ఎందుకు స్తుతించాలి అన్నాడంటే మంచి దేశములో వారికి దేవుడు ఒక మంచి దేశాన్ని ఇచ్చాడు గనుక వారు స్తుతించాలి. అలాగే విశ్వాసులైన మనకు దేవుడు మంచి పదార్థములు ఇస్తూ ఉన్నాడు, మంచి ఆహార పదార్థములు ఇస్తూ ఉన్నాడు గనుక మనము దేవుని స్తుతించాలి. ఆదికాండము 41వ అధ్యాయం 14వ వచనములో యోసేపు అంటాడు, నాకు మంచి వస్త్రములు అన్నాడు. దేవుని మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనకు మంచి వస్త్రాలను ఇస్తున్నాడు గనుక మనం ఆయన స్తుతించాలి. ఒకటి, మంచి ఆహారం ఇస్తూ ఉన్నాడు కనుక మనం ఆయన స్తుతించాలి. 2, మనకు మంచి వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు గనుక మనం ఆయన స్తుతించాలి. ఆదికాండము 45వ అధ్యాయము 20వ వచనములు అంటున్నాడు, ఐగుప్తు దేశము అంతటిలో ఉన్న మంచి వస్తువులు ఇస్తూ ఉన్నాడు. దేవుని మనం ఎందుకు స్తుతించాలట అంటే ఆయన మన జీవితంలో చేసిన మంచి కార్యాలను బట్టి, దేవుడు మన జీవితంలో ఇచ్చిన మంచి కార్యాలను బట్టి ఆయన మనం స్తుతించాలి. 2, ఆయన మనకిచ్చే మంచి పదార్థములను బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మనకిచ్చే మంచి వస్త్రాలను బట్టి మనం ఆయన స్తుతించాలి. ఆయన మనకిచ్చే మంచి వస్తువులను బట్టి ఆయన మనం స్తుతించాలి. దేవుని వాక్యములో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు మోషే ద్వారా, దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే
ఆయన మంచి దేశమును మనకిచ్చాడు గనుక మనము దేవుని స్తుతించాలి. వారికి మంచి దేశం ఇస్తే మనకు మంచి ఆహారం ఇస్తూ ఉన్నాడు, మంచి వస్త్రాలను ఇస్తూ ఉన్నాడు, మంచి వస్తువులను ఇస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు గనుక మనము దేవుని స్తుతించాలి. దేవుని పిల్లారా, రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 18వ దావీదు కీర్తన, 18వ దావీదు కీర్తన 46వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా జీవము గలవాడు, ఆయన ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు. గమనించాలి, దేవుని మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మన రక్షణకర్త గనుక మనము దేవుని స్తుతించాలి. దేవుని పిల్లారా, మత్తయి సువార్త 1:21 అంటాడు, ఆయన మన పాపముల నుండి ఆయన మనను రక్షించును గనుక ఆయనను మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. రక్షణకర్త అయిన దేవుడు రక్షణిస్తూ ఉన్నాడు. మనలను పాపములో నుంచి రక్షిస్తూ ఉన్నాడు. పాపములో ఉన్న మనలను రక్షణ దయచేసి ఉన్నాడు కనుక మనము దేవుని స్తుతించాలి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనములు అంటాడు, ఆయన శ్రమలో నుంచి మనలను రక్షిస్తున్నాడు గనుక, మన శ్రమలన్నిటిలో నుంచి ఆయన మనను రక్షిస్తున్నాడు గనుక మనము ఆయనను స్తుతించాలి. దేవుని ప్రియులారా, దేవుని మనం ఎందుకు స్తుతించాలో ఆయనే తన గ్రంథములో రాస్తూ ఉన్నాడు. ఇక కీర్తన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, ఆయన రక్షణకర్త, సర్వమానవాలను రక్షించిన దేవుడు గనుక మానవుల పాపములో నుంచి మనను రక్షిస్తున్నాడు గనుక, శ్రమలలో ఉన్నవాన్ని రక్షిస్తున్నాడు గనుక ఆ దేవునిని మనం ఏం చేయాలి అంటే, ప్రభువా నా పాపములోంచి నన్ను రక్షించావు, నా శ్రమలో నుంచి నన్ను రక్షించావు గనుక నీకు స్తుతి చేస్తూ ఉన్నానని మనం ప్రభువును స్తుతించాలి. ఇక మూడవదిగా ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి అంటే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. మూడవదిగా దేవునిని మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆలోచనిస్తూ ఉన్నాడు. మరి సాతాను కూడా ఆలోచనిస్తూ ఉంది. ఇస్కరియోతు యూదా, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే ఇక్కడ ఇస్కరియోతు యూదాకు సాతాను ఆలోచన కలిగిస్తుంది. సాతాను ఆలోచన కలిగిన ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని అప్పగించాలని, ఆయనను అమ్మివేయాలని ఆలోచించాడు.
అనగా దేవుని ఆలోచన ఉన్నది లోకములో, సాతాను ఆలోచన కూడా ఉన్నది. దేవుడు మనకు ఆలోచన ఇచ్చేవాడై ఉన్నాడు, సాతాను కూడా ఆలోచన ఇచ్చేదై ఉన్నది అని మనం గ్రహించాలి. మనము దేవుని ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన మనకొక మంచి ఆలోచన కలుగ చేస్తున్నాడట. కీర్తన గ్రంథములో 33వ దావీదు కీర్తన 11వ వచనములో దేవుని ఆలోచన సదాకాలము నిలుచును. దేవుడు మనకిచ్చే ఆలోచన సదాకాలము నిలిచేదై ఉన్నది దేవుని ప్రియులారా. గనుక సాతాను ఆలోచన అటువంటిది కాదు. కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు, 73వ దావీదు కీర్తన 24వ వచనములో, దేవా నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు. దేవుని మనం ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన మంచి పదార్థములు ఇస్తూ ఉన్నాడు, మంచి వస్త్రములు ఇస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు గనుక ఆయనను మనం స్తుతించాలి. రెండోదిగా ఆయనే మన రక్షణకర్త అయి ఉండి మన పాపముల నుండి మన శాపముల నుండి మనల్ని రక్షించుచు మన శ్రమలో ఉన్న మనలను ఆయన రక్షిస్తున్నాడు గనుక మనం ఆయన స్తుతించాలి. మూడోదిగా మంచి ఆలోచన మనకిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలలో మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తున్నాడు గనుక మనం ఆయనను స్తుతించాలి. ఏం చేయాలమ్మా? స్తుతించాలి. ఇక నాలుగోదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 28వ దావీదు కీర్తన 28వ దావీదు కీర్తన 7వ వచనములో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన పైన నమ్మకముంచెను గనుక నాకు సహాయము కలిగను. చాలు పిల్లరా, దావీదు దేవుని ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే, ఆయన సహాయం చేసే దేవుడంట. దేవుడు మనకు సహాయం చేసేవాడంట గనుక ఆయనను మనం స్తుతించాలి. దేవుని పిల్లారా, వాక్యములో మనం చూస్తే 63వ దావీదు కీర్తన యెషయా గ్రంథము 63వ అధ్యాయము 15 లేదా 5వ వచనములో ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు. 63వ 5వ వచనం, నేను చూచి ఆశ్చర్యపడితిని. ఈ లోకములో మనకు సహాయం చేసేవాళ్ళు లేడు. దేవుడు ఒక్కడే మనకు సహాయము చేయవాడు. ఆయన మనకు సహాయము చేస్తున్నాడు గనుక ఆయనను మనం స్తుతించాలి. దేవుని పిల్లారా, 121వ దావీదు కీర్తన 1-2 వచనాలలో, యెహోవాయే నాకు సహాయము చేయవాడు. దేవుడే మనకు సహాయము చేయవాడు. వాక్యములో మనం చూస్తే యేసు ప్రభు దగ్గరకు ఒక మనుష్యుడు వచ్చి, మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో
ఆయనను ఒక మాట అడుగుతున్నాడు. మార్కు సువార్త 9. తండ్రి తన కుమారుని కొరకు చెప్తున్నాడు, నా కుమారుని అది నాశనము చేయవరునని. ఏమైనా నీ వలనైతే నా మీద కనికారపడి కష్టములో ఉన్న వారికి సహాయం చేసే దేవుడు ఆయన. ఒక తండ్రి బిడ్డను తీసుకొని వచ్చాడు. ఆ బిడ్డ కొరకు తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నీ వలనైతే నాకు సహాయం చేయి. నా బిడ్డ తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నాడు అని చెప్పి. దేవుని పిల్లారా, ఆయా సమయములలో దేవుడు నీకు సహాయము చేశాడు. మనుషులు సహాయము చేయకపోయినా దేవుని సహాయమును పొందిన మనుషునిగా మనమున్నాం. కనుక దావీదు అంటున్నాడు, దేవా నీవు నాకు సహాయము చేయవాడవు గనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ సహాయము నాకు అందుచున్నది గనుక నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 50 అధ్యాయములో 7వ వచనములు అంటాడు, దేవుడు మనకు సహాయము చేయవాడు గనుక మనము సిగ్గుపడం. దేవుడు మనకు సహాయం చేసేవాడు కనుక మనము మనుషుల యొద్ద సిగ్గుపడవలసిన అవసరత లేదు అని మనం గ్రహించాలి. దేవుని పిల్లారా, దేవునిని ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మనకు సహాయము చేయు దేవుడు కనుక ఆయనను మనము స్తుతించాలి. కీర్తన గ్రంథము 30వ దావీదు కీర్తన 12వ వచనాన్ని చూద్దాం. ఆయన మనం ఎందుకు స్తుతించాలి అంటే, నా గోనె బట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసావు గనుక యెహోవా నా దేవా. ఏంటంట మా దేవుని ఎందుకు స్తుతించాలి? ఏమా పడుకుంటున్నారా? బైబిల్లో ఉన్నవారు చెప్పండి అమ్మా, ఎందుకు స్తుతించాలి? హేబేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. హేబేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. యాజకులారా గోనె బట్ట కట్టుకొని అంగలార్చుడి. అంటే గోనె బట్ట అర్థం ఏంటంటే అంగలార్చుట, ఏడ్చుట అని అర్థం. దేవుని మనం ఎందుకు స్తుతించాలంటే దుఃఖములో నుంచి దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని ఇస్తున్నాడంట. ఏమా గోనె బట్టలో నుంచి నన్ను విడిపించి సంతోష వస్త్రమును నీవు నాకు ధరింపచేస్తావన్నాడు. గోనె బట్ట అంటే దుఃఖము. పిల్లారా, ఇక్కడ దేవుని వాక్యములో గోనె బట్టలో నుంచి అంటే దుఃఖములో నుంచి దేవా నన్ను విడిపిస్తున్నావు గనుక, దుఃఖములోంచి నన్ను తప్పిస్తున్నావు గనుక, నాకు సంతోషం ఇస్తున్నావు గనుక నేను నిన్ను స్తుతిస్తాను. దేవుని బిడ్డలారా, ఆయా సమయములలో ఆయా సందర్భాలలో చాలా దుఃఖముగా మనమున్నప్పుడు, దుఃఖములో మనమున్నప్పుడు దేవుడు దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇచ్చాడు. మన బ్రతుకులో ఉన్న దుఃఖాన్ని తీసివేసి మన మనస్సులో వేదన గల దుఃఖాన్ని తీసివేసి దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు గనుక
దేవుని మనము స్తుతించాలి. చాలామంది అంటారు దేవుని ఎందుకు స్తుతించాలి అంటారు. ఆయనే తన గ్రంథములు చెప్తున్నాడు భక్తుల చేత. ఒకటి, ఆయన మంచి కార్యములు చేస్తున్నాడు గనుక ఆయన మనం స్తుతించాలి. రెండు, ఆయన మనలను రక్షణకర్తగా ఉండి రక్షిస్తున్నాడు గనుక ఆయనను మనము స్తుతించాలి. మూడు, మనకి మంచి ఆలోచన చొప్పున నడిపిస్తున్నాడు గనుక మనం ఆయనను స్తుతించాలి. నాలుగు, ఆయన సహాయము చేస్తున్నాడు గనుక ఆయన సహాయమును పొందుకొనుచున్నాము గనుక ఆయనను మనము స్తుతించాలి. దేవుని పిల్లారా, దుఃఖాన్ని పోగొట్టి మన బ్రతుకులో సంతోషాన్ని ఇస్తున్నాడు గనుక మనం ఆయనను స్తుతించాలి. ఇక ఆరోదిగా మనం చూస్తే యెషయా గ్రంథము 12వ అధ్యాయం, యెషయా గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. రైట్ పిల్లరా, దేవుని ఎందుకు స్తుతించాలి అంటే మన మీద ఉన్న కోపము చల్లారిందంట. ఏమ్మా, దేవుని కోపం ఎలా ఉంటుందో చెప్పను ఒకసారి. లేమీకాండం ఒకసారి తీయండి. లేమీకాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీమేలు తమ ధూపార్తిని తీసుకొని వాటిలో నుప్పు నుంచి వాటిలో ధూపం వేసి దేవుడు తనకు ఆజ్ఞాపించని పని వేరొక అగ్ని వారి సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. ఏంటిది? ఏంటమ్మా? అహరోను కుమారులు, 2 కుమారులు దేవుని మందిరములో యాజకత్వం చేస్తున్నారు. ఈ యాజకత్వం చేస్తున్నప్పుడు ధూపం వేయాలి. సాంబ్రాణి ధూపం, గుగ్గుల ధూపం వేయాలి. దేవుని సన్నిధిలో అగ్ని ఉండేదట. అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు, అది అలాగే వెలుగుతూ ఉండాలి. ఒక అగ్ని దేవుని సన్నిధిలో ఉన్న అగ్నితోనే వేయాలి ధూపం. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఉన్న అగ్నితోనే ధూపం వేయాలి. కానీ అహరోను కుమారులు ఇద్దరు ఏం చేశారంటే బయట అగ్ని తీసుకొచ్చారు. బయట నుప్పులు తీసుకొచ్చి ధూపం వేశారు. వెంటనే పరలోకమున అగ్ని దిగొచ్చంట. వారిద్దరిని కాల్చివేసి అక్కడ చనిపోయారు. ఎందుకు? దేవుడు చెప్పిన పని చేయనందుకు. ఏం పని? అక్కడ ఉన్న దేవుని సన్నిధిలో అగ్ని వేయకుండా వేరొక అగ్ని వేసినందుకు ఆ శిక్షా విధి కలిగింది. అంత కోపం ఉండే దేవునికి చిన్న తప్పు. ఏమ్మా, ఎంత తప్పు? అమ్మా చెప్పండి, ఎంత తప్పు? చిన్న తప్పు, ఏమీ లేదు. ఆ మందిరంలో ఉన్న అగ్ని కాకుండా వేరొక అగ్నితో ధూపం వేయడానికి వేసినందుకు దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఏం చేస్తాడంటే పరలోకపు నుంచి అగ్ని దిగి వచ్చి ఆ ఇద్దరిని కాల్చివేసి అక్కడికక్కడ బూడిది చేసేసాడు. అంతటి కోపం గల దేవుడు ఆయన. ఏమా,
అంతటి కోపము గల దేవుడు. చిన్న తప్పు కూడా క్షమించేవాడు కాదు ఆయన. ఆయన చెప్పిన పని చేయకపోతే చాలా కోపపడేవాడు ఆయన. ఇక్కడ దేవుని మనం ఎందుకు స్తుతించాలంటే, అంతటి కోపము గల దేవుడట తన కోపాన్ని చల్లార్చుకొని, చూడండి ఏమంటున్నాడంటే, ఓషియా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. ఓషియా గ్రంథం 14:4. వారు విశ్వాసఘాతకులు కాకుండా వారిని నేను గణపరచదును, వారి మీద నా కోపము చల్లార్చి వారితో నీ స్నేహం చేస్తాను. ఏం చేస్తాడు దేవుడు? ఏమా ఆయన కోపము చల్లార్చుకొని మనతో స్నేహం చేయడానికి కుమారుడైన యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. మరి దేవునితో స్నేహం చేస్తున్నావా? దేవుని పిల్లారా, దేవునిని మనము ఎందుకు స్తుతించాలంటే, మన మీద ఉన్న కోపము చల్లారిందంట. మన మీద కోపము చల్లారి మనతో స్నేహం చేస్తున్నాడట ఆయన. అందుకే ఆయన మనం స్తుతించాలి. దేవుని పిల్లారా, దేవుడు ప్రచండమైన కోపం మన మీదకు వస్తే మనం ఈ భూలోకములో నిలవలేము. దేవుని పిల్లారా, అంతటి కోపము గల దేవుడు, అంతటి రోషము గల దేవుడు తన కోపాన్ని చల్లార్చుకొని మనతో స్నేహం చేయడానికి వస్తున్నాడు. కనుక దేవా, నేను చేసిన అపరాధ పాపములు క్షమించి నా మీద కోపమును చల్లార్చుకున్న దేవా, నాతో స్నేహము చేయడానికి వచ్చుచున్న దేవా, నీకు స్తుతులని దేవుని మనం స్తుతించాలి. దేవుని పిల్లారా, ఆయన కోపం వస్తే పాత నిబంధన కాలములో దేవుని కోపం వస్తే అగ్ని చేత కాల్చి చంపేవాడు. దేవుని పిల్లారా, దేవుని కోపం వస్తే తాపకరమైన సర్పములను పంపించి చంపేవాడు. మరి ఇవాళ ఆయన కోపం ఉందా? నువ్వు ప్రార్థన చేయకపోయినా చేసినా, నువ్వు మందిరానికి వచ్చినా రాకపోయినా, ఆయన నీ మీద కోపపడడం లేదు. ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడు. కనుక ఆయన కోపాన్ని చల్లార్చుకొని మనతో స్నేహము చేస్తున్నాడు. కనుక మనము ఆయనను స్తుతించాలి. ఇక 7వదిగా ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి అంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 38:19. సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై దేవుని స్తోత్రం. దేవుని మనం ఎందుకు స్తుతించాలంటే, మనము సజీవులుగా ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? ఈ మాట హిజ్కియా చెప్పాడు. హిజ్కియా చెప్పిన మాట ఇది. మరి హిజ్కియా ఈ మాట చెప్పే ముందు ఎలా ఉన్నాడంటే, మొదటి వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా నీవు మరణించుచు ఉన్నావు, నువ్వు బ్రతకవు గనుక చాలు. దేవుని స్తోత్రం. అబ్బాయిలు చేతులు లేవట్లేదు. దేవుని స్తోత్రం. హిజ్కియాకు మరణాన్ని కొట్టివేశాడు దేవుడు. మరణము నుంచి బ్రతికించి సజీవునిగా చేశాడు. కనుక అప్పుడు హిజ్కియా అంటున్నాడు, దేవా,
సజీవుడనైన నేను నిన్ను స్తుతిస్తున్నాను. దేని పిల్లారా, మన జీవితంలో కూడా ఎన్నో అపాయములు, ప్రమాదములు తప్పించాడు దేవుడు. మరణము వరకు కూడా మనం వెళ్ళిపోయాం. ఒక్కొక్క సందర్భములో ఆయా బలహీనతలను బట్టి మరణ అంచుల వరకు వెళ్ళిపోయాము. దేవుడే ఆ మరణాన్ని కొట్టివేసి మనకు జీవమిచ్చి మనల్ని సజీవులుగా ఉంచాడు కనుక మనము దేవుని ఏం చేయాలట? స్తుతించాలంట. 7 విషయాలు చెప్పాను నేను. ఒక్క ప్రవళిక తప్ప ఆయన రక్షణకర్త గనుక, పాపములోంచి మనల్ని రక్షిస్తున్నాడు గనుక, శ్రమలో నుంచి మనం రక్షిస్తున్నాడు గనుక మనము దేవుని స్తుతించాలి. ఇక 3వది ఏంటంటే, మంచి ఆలోచన చొప్పున మనం నడిపిస్తున్నాడు గనుక, మంచి ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తున్నాడు గనుక దేవుని మనము స్తుతించాలి. ఇక 4వదిగా ఆయన సహాయం చేస్తున్నాడు కనుక ప్రతిదినము దేవుని సహాయమును పొందుకుంటున్నాం కనుక దేవుని మనము స్తుతించాలి. ఇక 5వదిగా దుఃఖమును తీసివేసి, దుఃఖ వస్త్రం అనే గోనె బట్టని తీసివేసి సంతోషాన్ని ఇస్తున్నాడు కనుక, సంతోషంగా మనం నడిపిస్తున్నాడు కనుక దేవుని మనము స్తుతించాలి. ఇక 6వదిగా దేవుని కోపం మన మీద చల్లార్చబడింది కనుక, దేవుని కోపము నుంచి మనము తప్పింపబడుతున్నాము కనుక ఆయన కోపాన్ని చల్లార్చుకొని మనతో స్నేహము చేస్తున్నాడు కనుక దేవుని మనం స్తుతించాలి. ఇక 7వదిగా దేవుని పిల్లారా, దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మనం సజీవులుగా ఉన్నాం కనుక, సజీవులుగా ఉన్నారా లేదా? ఉన్నవారు చేయొద్దండి. సజీవులుగా ఉన్నవారు దేవుని స్తోత్రం. గనుక సజీవులుగా ఉన్నాం, మృతులలో లేము గనుక దేవుడు మనల్ని ఇంకనూ సజీవులుగా ఉంచినందుకు మనము దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారమే ఉన్నాము. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.